మొదటి నుంచి చాలా వరకు వార్తా కథనాలు కానీ ఎక్కడ చూసినా సోషల్ జరుగుతున్న చర్చ పెట్రోల్ ధర అమాంతంగా పెరుగుతుంది, 150 వరకు అయినా ఆశ్చర్యపోకండి అని చెప్పి అనుకున్నంత పని అయింది. మరోసారి భారీ స్థాయిలోనే పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 107 రూపాయలటువంటి పెట్రోల్ ధర తెలుగు రాష్ట్రాల్లో 115కు చేరింది, కొన్ని చోట్ల 118 కూడా ఉంది. అయితే మరోసారి లీటర్ పైన 28 నుంచి 33 రూపాయలు పెంచే ఛాన్స్ కూడా ఉందట. యుద్ధం వల్ల కొన్నేళ్లుగా వచ్చినటువంటి నష్టాన్ని పూర్తిగా రికవరీ చేయాలని చెప్పి ఆయిల్ కంపెనీలు ఇక బాదుడు విపరీతంగా పెంచబోతున్నాయి. ఇన్ని రోజుల పాటుగా ఎలక్షన్స్ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకి ఎటువంటి అవకాశం కల్పించినటువంటి మోదీ సర్కార్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కదా, డైరెక్ట్గా ఎలక్షన్స్ కోసం అనే కాదు, బట్ డెఫినెట్గా పబ్లిక్ ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఎఫెక్ట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ పబ్లిక్ మీద పడొద్దు, సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడొద్దు అనే ఆలోచనతో మోదీ సర్కార్ కట్టుదిట్టం చేసి ఆపినటువంటి ఆయిల్ కంపెనీలు ఒకేసారిగా రంగంలోకి దిగాయిక బాదుడే 28 నుంచి 30 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దఫాల వారీగా 4 దఫాల్లో 8 రూపాయలు పెంచినటువంటి కేంద్ర సర్కార్ ఇక 15, 19, 23, 25 ఈ 4 తేదీల్లో ఒకరోజు 3 రూపాయలు, ఇంకో రోజు 90 పైసలు, ఇంకో రోజు 99 పైసలు, నిన్న ₹2.88 ఈ స్థాయిలోనే పెంచుకుంటూ వెళ్ళినటువంటి కేంద్ర సర్కార్ ఇప్పుడు మరో 10 రోజుల్లో మరింత అమాంతంగా ఈ రూపాయి, ₹2, ₹5 ఈ రకంగానే 20 నుంచి 30 రూపాయలు ఇంకా అదనంగా పెంచే అవకాశం. అంటే లీటర్ పెట్రోల్ ధర వాళ్ళ టార్గెట్ 140 అండ్ ఎబో 140కు మించి మళ్ళీ ఈ స్థాయిలోని ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది కనుక పెరిగితే చాలా కష్టం అంటున్నారు వినియోగదారులు. ఇక పెట్రోల్ ధరలు పెరిగితే నిత్యావసర ధరల పెరుగు విషయాలపైన కూడా చాలా పెద్ద ప్రభావం ఉంటుంది, ప్రైజెస్ పైన కూడా. సో ఎసెన్షియల్ గూడ్స్ పైన కూడా చాలా పెద్ద మొత్తంలో, అది మిల్క్, రోటీ, ప్రతిదానిపైన ఒకటని చెప్పలేము, బట్టలు కానీ లేకుంటే మినిమం పావర్టీ నుంచి రావడానికి మినిమం బయటకు వచ్చేది ఏంటిది, రోటీ, కపడా, మకాన్ అంటే అందరికి ఉండదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఈ ఎసెన్షియల్ గూడ్స్ హెల్త్ విషయాల్లో కానీ, తర్వాత వెజిటబుల్సే కానీ, మిల్క్ అండ్ ప్రోడక్ట్సే కానీ, బ్రెడ్డే కానీ, ప్రతిదీ కూడా చిన్న చిన్న బేసిక్ నీడ్స్, ఆయిల్ ప్రైజెస్, వంట నూనెల ధరలే కానీ అమాంతంగా పెరగబోతున్నాయి. డైరెక్ట్గా ఊహించనంత రీతిలో ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 115 రూపాయలు ఈరోజు ధర 115 రూపాయలు, ఇంకా 28 నుంచి 30 రూపాయలు పెరుగుతుందంటే అర్థం చేసుకోండి 150 రీచ్ అయ్యే అవకాశం ఉంది ఈజీగా. అది మరి బాగా రోజులు ఏం పట్టదు, ఒక 10 రోజుల్లోనే దాన్ని కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది పర్ఫెక్ట్ పక్కా ఇన్ఫర్మేషన్. సో కేంద్ర వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ, నేషనల్ లెవెల్లో పలు నేషనల్ మీడియా కథనాల్లో వస్తున్న వార్తలు కానీ, కొన్ని రిపోర్ట్స్ ఆధారితంగా చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. సో 150 రూపాయల వరకు చేరబోతోంది పెట్రోల్ ధర లీటర్ కొనంటే ఏ స్థాయిలో నిత్యావసర ధరలు పెరుగుతాయి అర్థం చేసుకోండి. సో ఇప్పటికే పెరిగిన ధరలపైన ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, అర్థం కావడం లేదు. సరే మీరు అనుకోవచ్చు, లీటర్ కొట్టించే వాళ్ళు మహా అయితే 150 రూపాయలది మహా అయితే తగ్గుతుంది కావచ్చు, ఒక 2-3 డ్రాప్స్ ఏమో, అంతేగాని పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కదా అని చెప్పి కొంతమంది దాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ సమర్థనలో మీకున్నట్టుగా ఆ భక్తి, ఆ భయమో లేకపోతే ఇంకేదైనా వాళ్ళకు అందరికి ఉండాలని ఉండదు కదా. సో మీకు కేంద్ర ప్రభుత్వం పైన లేకుంటే అక్కడ పరిపాలించే నాయకుడి పైనటువంటి భక్తి, ఆ మూఢనమ్మకాలు అందరికీ ఉండవు కదా. సో సామాన్యులాగానే ఆలోచిస్తాడు. సో ఒక 10 లీటర్ కొట్టుకునేవాడు గతంలో 107 రూపాయలు ఉందన్నప్పుడు సుమారుగా 1000 రూపాయల వరకు పలిగితే 10 లీటర్లు కొట్టుకునేవాళ్ళు పెట్రోల్. అది కారే కానీ, క్యాబ్ నడిపే వాళ్ళు కానీ, ర్యాపిడో కానీ, స్విగ్గీ, జొమాటో లాంటి గిగ్ వర్కర్స్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే వాళ్ళపైన ఎంత భారం పడుతుంది, 115 రూపాయలు అంటే సుమారుగా 8 రూపాయలు. ఓ 10 లీటర్లు కొట్టుకుంటే 80 రూపీస్, ఒక పూట అన్నం కదా వాళ్ళకి తినడానికి. ఈ రకంగానే ఆలోచిస్తారు. అఫ్కోర్స్ 100% సామాన్యుల్లాగా ఆలోచించే మనం మాట్లాడాలి. సో ఒకసారి మోదీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి మీరు కూడా మీ చెవులతో వినండి. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर
हमें वो मुद्रा भी बचानी है। साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी సాథియో అంటూ చావు కబురు చెప్పినట్టుగా పెట్రోల్ డీజిల్ అంతా కూడా విదేశాల నుంచి రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి విధంగా ధరలు పెరుగుతున్నాయి. మనం వాటిని కంట్రోల్ చేయాలి, కాపాడుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలంటగా చెప్పుకొచ్చారు మోదీ. ఇప్పుడు ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్నప్పుడు డెఫినెట్గా దీని ప్రభావం తినేటువంటి ప్రతి వస్తువుపై ఉంటుంది. మనం నడిచేటువంటి నడవడికలో కూడా అనేక రకాల మార్పులు ఉండబోతున్నాయి. చాలామంది ఏమనుకుంటారు, 5 రూపాయలు 10 రూపాయలు కదా, 8 రూపాయలు మహా అయితే ఒక నెలంతా మహా అయితే నేను 2000 3000 ఖర్చు చేస్తే పెట్రోల్ పైన ఇప్పుడు మహా అయితే ఇంకో 200 300 ఎక్కువ అవుతాయి అనుకుంటారు. కానీ 200-300 ఎఫెక్ట్ కేవలం పెట్రోల్ పైనే కాదు, దాని తదనుగుణంగా వచ్చేటువంటి ప్రతి నిత్యావసర ధర పెరిగింది. ఆ 200-300 అయినా సరే మీకు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కానీ సామాన్యులకి ఇట్ మ్యాటర్స్, రైతులకి ఇట్ మ్యాటర్స్, రోజు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వ్యక్తులకి ఇట్ మ్యాటర్స్, కార్మికులకు ఇట్ మ్యాటర్స్. సో మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉంది. నిర్మల, సో ప్రజెంట్ మరింతగా పెట్రోల్ ధరలు పెరుగుతాయన్నట్టు తెలుస్తోంది. 28 నుంచి 30 రూపాయల వరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది పెట్రోల్ ధరలు. ఇప్పటికే పెరిగిన ధరలతోనే తళ్ళు పట్టుకున్నటువంటి సామాన్య వ్యక్తి రేపటి రోజున ఈ స్థాయిలో పెరిగితే పరిస్థితి ఏంటి? 150 రీచ్ అయితే ఏంటి పరిస్థితి? మోర్ దాన్ 50% పెరిగినట్టే. ఎలా చూడబోతున్నారు పబ్లిక్ దీన్ని? మనోజ్, ఇప్పటికైతే 10 రోజుల్లోనే, కేవలం 10 రోజుల్లోనే 4 సార్లు అయితే ఇక్కడ పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం కూడా జరిగింది. ఈ 10 రోజుల్లోనే ఇంత రేట్లు పెరగడం అంటే 8 రూపాయలకు పైగా కూడా పెరిగాయి. పెరిగినప్పటికీ ప్రజలు మాత్రము చాలా వరకు కంగారు పడుతున్నారు. అలాగే ఆవేదనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా మంది. ఎందుకంటే ఇలా పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతే తర్వాత నిత్యావసర సరుకుల ధరలు కూడా చాలా వరకు పెరుగుతాయి. అందులో ఒకటి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు కారు కానీ బైక్ కానీ కంపల్సరీ అవసరం ప్రతి ఒక్కరికి. అలాంటిది ఇలా పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలేమో, లేదా సైకిల్లే కొనుక్కోవాలేమో, లేదా ఎలక్ట్రికల్ వెహికల్సే మళ్ళీ మేము అవి కొనుక్కోవాలేమో. ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కోవాలంటే ఇప్పటికే మళ్ళీ మేము మధ్యతరగతి కుటుంబాలకైతే ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా కూడా. అందులో ఒకటి పూర్ ఫ్యామిలీస్కి అయితే ఇంకా చాలా దారుణంగా తయారవుతుంది. అలాంటప్పుడు ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే చాలా ఇబ్బందుల పాలు అవుతాం కదా. ఇది ఎందుకు ప్రభుత్వం గమనించట్లేదు? కానీ యుద్ధ కారణంగా మనకు ఇబ్బంది కలగబోతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి అవన్నిటిని కూడా మేమే అదుపులోకి, అంటే మేము జాగ్రత్తలు వహించాలి అని అంటే ఇప్పుడు పనులు చేసుకోకుండా ఇళ్లలో కూర్చోలేము. అదే విధంగా ఓ పక్క చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పెట్రోలు డీజిల్ పట్టించుకోవాల్సిందే. అలాంటిది ఇప్పుడు ఇంత రేట్లు పెరిగితే మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఆటోలు నడుపుకునే వాళ్ళం కానీ మేము మొత్తం కూడా మాకు వచ్చే డబ్బులన్నీ కూడా ఈ పెట్రోల్ డీజిల్లకే పెట్టుకోవాల్సి వస్తుంది. మాకు ఎలా మిగులుబాటు అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కూడా ఇప్పటికీ దాదాపు 15, 19, 23, 25 తేదీలలో కూడా ఆయిల్ రేట్లు అయితే పెంచడం కూడా జరిగింది ఆయిల్ కంపెనీలు. అంటే ప్రజలు ఇంకో విధంగా కూడా చెప్తూ ఉన్నారు, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి అంటే ఈ యుద్ధ కారణంగా ఇన్ని రోజులుగా కూడా, అంటే దాదాపు 2 నెలల నుంచి కూడా మొత్తము ఎక్కడైతే లాస్ అయ్యారో మరి అదంతా కూడా రికవరీ చేసుకోవాలనే ఆలోచనతోటి ఇలా పెట్రోల్ ధరలు పెంచి ప్రజల మీద ఒత్తిడి పెంచుతున్నారా అనే కోణాల్లో కూడా ప్రజలు మాట్లాడుకొస్తూ ఉన్నారు. అదే విధంగా ఒకవేళ పెరిగిన ధరలతోటి సామాన్యులపైన అయితే తీవ్ర భారం పడితే మాత్రము ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది చూసుకుంటే కూడా ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్లకి అంకితం అయిపోవాలి అనేది ఇప్పుడు ఐటీ కంపెనీలలో పనిచేసే వాళ్ళకి ఆలోచన ఉన్నప్పటికీ మధ్యతరగతి వాళ్ళు ఏం చేయాలి? ఆటోలు నడుపుకునే వాళ్ళు ఇళ్లలోనే పెట్టుకొని ఇంకా మేము ఏ వృత్తి వెతుక్కోవాలి మళ్ళీ అనే విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పెంచుతారు అనేది కూడా ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా పెట్రోలు డీజిల్ ధరలు పెంచినప్పుడు నిత్యావసర సరుకుల ధర పెంచుతున్నారు కాబట్టి ఇప్పుడు అవి కూడా పెరిగితే ఇప్పుడు ఒక పక్క మాకు వృత్తి లేకుండా పోతుంది. ఈ పెట్రోలు డీజిల్ పట్టించుకోలేని పరిస్థితుల్లో వెహికల్స్ ఇంట్లో, అంటే వాహనాలు ఇంట్లో పెట్టి మేము వృత్తికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు నిత్యావసర సరుకులు పెరిగినాయంటే అవి తెచ్చుకోలేని పరిస్థితి. అంటే మళ్ళోసారి లాక్డౌన్ ఏమన్నా ప్రకటించబోతుందా ప్రభుత్వం అనే టెన్షన్ కూడా మాకు అవుతుంది అని చెప్పేసి ప్రజలైతే ఆందోళన పరంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు.
మరి ఇలాగే ఇప్పటికే 8 రూపాయలు అంటే పెట్రోల్ ధర వచ్చేసి 116 రూపాయలు పలికితే డీజిల్ ధర 106 రూపాయలు 108 రూపాయలు పలుకుతూ ఉంది. ముఖ్యంగా కూడా 150 రూపాయలకు కూడా చేరబోతుంది ఇంధనం ధర అనేది కూడా, ఆయిల్ ధర అనేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రజలు ముందుగానే అంచనా వేసుకొని 150కి ఖచ్చితంగా పెంచుతారేమో, 150 రూపాయలు లీటర్కి పెట్టాలి అని అంటే మేము ఆర్థికంగా ఏమైపోవాలి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా పెట్రోల్ డీజిల్ పైన మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉంది. 28 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అంతకు పైబడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 115 రూపాయలు పెట్రోల్ ధర అవడంతో తలబట్టుకుంటున్నటువంటి సామాన్య వ్యక్తి రేపటి రోజున 150 వరకు చేరబోతోంది. ఇది దఫాల వారీగా చేరే అవకాశం ఉంది. రూపాయి, 2 రూపాయలు, 10 ఈ రకంగా 10-15 రోజుల్లోనే ఈ స్థాయి ధరలు పెరగబోతున్నాయి. ఇది పక్కాగా నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ. సో పెట్రోల్ ధర పెరిగిందని అంటే పెట్రోల్ ధర మాత్రమే పెరుగుతున్నట్టు కాదు, అది నిత్యావసర ధరలపైన కూడా చాలా పెను ప్రభావాన్ని చూపించబోతోంది. సాథియో అని చెప్పి హైదరాబాద్కు వచ్చి మాట్లాడిన మోదీ ఒక చల్లని చావు కబురు చెప్పినట్టుగానే పెట్రోల్ ధరల విషయంలో ఆయన ఇక్కడ అనౌన్స్ చేసి కొంత పొదుపుగా వాడండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడికి వెళ్ళి పెట్రోల్ ధరలు పెంచాడు అన్నట్టుగా సామాన్యులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో పెట్రోల్ ధరలు పెరగడం మీరు ఎలా చూస్తారు? సో సహజంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ప్రతిపక్షాన్ని కూడా ఆందోళన బాట పడుతూ ఉంటాయి, ఆందోళనలు చేస్తూ ఉంటాయి, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటాయి, రోడ్డుకెక్కి ధర్నాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పార్టీ పోషిస్తూ సైకిల్ ఎక్కడాలు, ఎడ్ల బండ్ల మీద పోవడాలు, ట్రైన్లో పోవడాలు లాంటివి అధికార పార్టీకి సంబంధించిన నేతలు చేస్తూ ఉన్నారు. సో మీకేమనిపిస్తోంది? మోదీ ఏం చేసినా భారతదేశం కోసమే అని మీరు అనుకుంటున్నారా? లేదు పెట్రోల్ ధరలు పెరగడం వెనుక ఒక పెద్ద తతంగం దాగి ఉంది, ఒక కుట్ర దాగి ఉంది అనుకుంటున్నారా? మోదీని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా విభేదిస్తున్నారా? ప్లీజ్ డూ కామెంట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU